తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. త్రివేణి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ముగింపుకు వచ్చేసాము. ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కళ్యాణికి గంగను చూస్తే చెప్పలేనంత అభిమానం కలిగింది. నీలాంటి మంచివాళ్ళు నూటికో కోటికో ఒక్కరు కూడా ఉండరు గంగా. ఎంతో చదువుకొని ఉపన్యాసాలు దంచే వాళ్ళంతా నీ కాలి గోటికి సర్రారో అంది గంగ వంక ఆరాధనగా చూస్తూ కళ్యాణి. అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, పెద్దింటి పిల్ల పుట్టెడు కష్టాల్లో ఉంది. నాకు ఇంకో ఆడపడుచుంటే చెయ్యనా అనేసింది గంగ. దీనంగా తన వంక చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్న సరస్వతి వంక చూసి తల నిమిరింది. సరస్వతి ఆ ఊళ్ళోనే ఉంటుందనే విషయం తెలిసి గతుక్కుమన్నారందరూ. కానీ మరో మార్గాంతరం లేదు. అందుకే మాట్లాడకుండా ఊరుకున్నారు. ఎంత వద్దనుకున్నా అందరి మనసుల్లోనూ ఏదో ఓ మూల సరస్వతి పట్ల జాలి సానుభూతి ఏర్పడిపోయింది. సరస్వతికి ఏదైనా దారి చూపే ప్రయత్నం చేయమని కళ్యాణికి మరీ మరీ చెప్పారు అందరూ. అలాగే కనుక్కుంటాను అని హామీ ఇచ్చి వెళ్ళిపోయింది కళ్యాణి. ఆ ఊళ్ళో గవర్నమెంట్ వారు అక్కడికి వచ్చి పనిచేసే ఉద్యోగుల కోసం చాలా ఇళ్ళు నిర్మించారు. అయితే ఉద్యోగులు ఎవరూ రాకపోవడంతో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఆలనా పాలనా లేక పాడుబడిపోతున్నాయి. అటువంటి ఇళ్లల్లో ఒక చిన్న ఇంట్లో సరస్వతి ఉండేలా నిర్ణయం జరిగింది. ఇంత మారుమూల ప్రాంతంలో ఎవరూ వచ్చి అడగరు. అంతగా అడిగితే అప్పుడే చూసుకోవచ్చు అనుకున్నారు. రమేష్ మనుషులను పెట్టి ఇంటి చుట్టూ బాగు చేయించాడు. తనకున్న ఏకైక ఆస్తి తన చేతి సంచితో పాణి ఇల్లు వదిలి ఆ ఇంట్లోకి వచ్చింది సరస్వతి. వెంటనంటే ఉంది గంగా. ఓ ఈతాకుల చాప, 4 మట్టి కుండలు, 2 చీపుళ్ళు, ఓ పాత లాంతరు మొదలైన సామాన్లు తెచ్చి ఇచ్చింది. సరస్వతి మొహమాట పడుతుంటే, ఏంటమ్మా నీదంతా విచిత్రం, ఇందులో ఏదైనా డబ్బు పెట్టి కొన్న వస్తువు ఉందా చెప్పు. చాపలు నేసేవాడి దగ్గర చాప, కుమ్మరి దగ్గర తెచ్చిన కుండ అంది తేలిగ్గా. పగలంతా ఇంటి చుట్టూ తవ్వి కూరల పాదులకి గింజలు నాటింది గంగా. సరస్వతి కూడా సాయం చేసింది. తనే వండుకొచ్చి సరస్వతికి అన్నం పెట్టింది. రాత్రికి చాప చంకన పెట్టుకొని వచ్చి తనకు అంత దూరంలో పడుకుంటే సరస్వతి అడిగింది, అదేమిటి గంగా, నువ్వు ఇక్కడే ఉంటావా? మీ వాళ్ళు ఏమైనా అనరా అంది. అంటే వాత పెడతాను, కొత్త చోటు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? 4 రోజులు నేను సాయంగా ఉంటాలే అంది. 2-3 రోజులు గడిచిపోయాయి. సరస్వతి భారం పూర్తిగా తన మీదే వేసుకుంది గంగా. ఆ రోజు రాత్రి గోడకి ఆనుకొని కూర్చొని సుందరకాండ పాడుకుంటూ ఉంది సరస్వతి. ఎంత బాగుందమ్మా ఈ పాట, పట్నంలో ఉండగా రేడియోలో వినేదాన్ని. ఏం పాటమ్మా ఇది అని అడిగింది గంగా. సుందరకాండ గంగా అంది సరస్వతి. అంటే ఏమిటమ్మా మళ్ళీ అడిగింది గంగా. సుందరకాండ అంటే రామాయణంలో ఒక భాగం గంగా. ఇది చదువుకుంటే కష్టాలు గట్టెక్కుతాయని అనేది మా అమ్మ చెప్పింది సరస్వతి. అలాగా, ఏదమ్మా పెద్దగా పాడు వింటాను అంది గంగా. అలాగే అంటూ మొదలుపెట్టింది సరస్వతి. శ్రావ్యంగా పాడుతూ ఉంటే వింటూ ఉండిపోయింది గంగా. లీనమైపోయింది. సరస్వతి పాట ఆపిన తర్వాత కూడా కాసేపటిదాకా ఆ తన్మయత్వంలోనే ఉండిపోయింది. ఎంత కమ్మగా పాడావు తల్లి, కళ్ళ ముందు ఆ హనుమంతుల వారు కనిపించారు నువ్వు పాడినంతసేపు అంది. మరునాటి నుండి ప్రతిరోజు సరస్వతి చేత పాడించుకుని వినడం మొదలుపెట్టింది. 4 రోజుల తర్వాత 2 ముసలివాళ్లను వెంటబెట్టుకుని వచ్చింది. పుట్టెడు దిగుల్లో మునిగి ఉన్నారమ్మా, ఏవో కష్టాలు. మీ పాట వింటే ప్రాణం హాయిగా ఉందని చెప్పి తీసుకొచ్చాను. 4 ముక్కలు పాడు తల్లి అంది వాకిట్లో అరుగు మీద కూర్చుని. అలాగే గంగా, దానికేం భాగ్యం అంటూ మొదలుపెట్టింది సరస్వతి. అందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సీతమ్మ వారికే తప్పలేదు, ఇక మనమెంత అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే అలవాటుగా మారింది. ప్రతిరోజు 4-5 ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. సరస్వతికి చాలా పాటలు వచ్చు. పురాణ కథలన్నీ వచ్చు. ఆ కథలు వింటూ పాటలు పాడించుకుంటూ ఆనందించేవాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు. అందరికీ సరస్వతి పట్ల అభిమానం ఏర్పడింది. పాపం పెద్దింటి బిడ్డ పుట్టెడు కష్టంలో ఉంది అనుకొని ఏదో తమకు తోచిన సహాయం చేద్దామనుకున్నారు. సరస్వతి దగ్గరకు ఒట్టి చేతులతో వెళ్లకుండా 4 అరటిపళ్ళో, గ్లాసుడు మజ్జిగో, పావుసేరు జొన్నలో తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. సరస్వతి వారించినా వినలేదు. మా సంతోషం కోసం తీసుకోవాల్సిందే అని బలవంత పెట్టేవాళ్ళు.
సరస్వతికి రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి. చూసావా అమ్మా, నువ్వు ఊరికే భయపడిపోయావు, ఇప్పుడు చూడు ఎంత దర్జాగా ఉన్నావో అందే గంగా. సరస్వతి ఇంటి పక్కన పెట్టిన ఆనప పాదు ఇంటి మీదికి పాకింది. కూరల పాదులు పూత పూయడం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం 2 గంటలైంది. ఒక డెలివరీ కేసు అటెండ్ అవుతోంది యమున. హాస్పిటల్కి తీసుకువచ్చారు. మొదట్లో కాస్త కంగారు పెట్టినా నార్మల్ డెలివరీనే అయింది. అబ్బాయి పుట్టాడు. బిడ్డను తీసుకొచ్చి బయట నిలబడ్డ ముసలమ్మకి అందించింది యమున. ఇడిగో మనవడు, ఊరికే కంగారు పడిపోయావు, నన్ను కంగారు పెట్టేశావు అంది. ఏదోనమ్మా, తల్లి ప్రాణం కదా, కాళ్ళు చేతులు ఆడలేదు. నీది చల్లని చెయ్యి డాక్టరమ్మా. మా గేదెలు ఈనగానే గిన్నెడు జున్నుపాలు తెచ్చి పెడతాను నీకు అని యమునకు చెప్పి మనవడిని ముద్దులాడింది ఆ ముసలమ్మ. నా బంగారు నాయన, అమ్మతో చెప్పి నీకు మంచి పేరు పెట్టాలి అంది. ఎవరా అమ్మా నవ్వుతూ అడిగింది యమున. ఇంకెవరమ్మా, డాక్టర్ గారి భార్య. మురిపెంగా మనవణ్ణి చూసుకుంటూ సమాధానం చెప్పింది. మొహాన వేణీళ్లు కొట్టినట్టు అయింది యమునకి. విసురుగా అక్కడి నుంచి వెళ్ళి వాకిట్లో కుర్చీలో కూర్చుంది. ఆ సంఘటన తర్వాత పాణిలో చాలా మార్పు వచ్చింది. మనిషి స్తబ్దుగా ముభావంగా తయారయ్యాడు. ఆ తర్వాత గంభీరత కాస్త తగ్గినా మునుపటి మనిషి కాలేదు. అతను పెళ్లి ప్రసక్తి తీసుకువస్తాడేమో అని ఎదురు చూస్తోంది యమున. అసలు ఆ మాటే మాట్లాడడం లేదు పాణి. ఇటు చూడబోతే సరస్వతి ఆ ఊళ్ళోనే మకాం పెట్టింది. జనం ఆవిడని డాక్టర్ గారి భార్య అనే అంటున్నారు. మళ్ళీ ఆ జనమే, డాక్టర్ అమ్మ, మాకు పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు అని అడుగుతున్నారు. అటువంటి మాటలు విన్నప్పుడల్లా చెప్పలేని అలజడికి గురవుతోంది యమున. విసుగు, చిరాకు కలుగుతోంది. ఎందుకమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అడుగుతారు అందరూ. ఏం చెప్పాలో తెలియక మాట మారుస్తుంది. ఇక లాభం లేదు, ఇవాళ పాణితో ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంది. ఊళ్ళో విజిట్కి వెళ్ళాడు పాణి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు అని చెప్పే వెళ్ళాడు. అయినా భోజనం చేయకుండా అలాగే ఉండిపోయింది యమున. 4:30కి వచ్చాడు పాణి. యమున ఇంకా భోజనం చేయలేదని తెలుసుకుని, అదేమిటి యమున, మీకు చెప్పే వెళ్ళాగా అన్నాడు పాణి కాస్త చిరాగ్గా. పర్వాలేదులేండి, మీకోసం వెయిట్ చేయడం కొత్తేమీ కాదుగా, ఒక విధంగా అలవాటైపోయింది అంది యమున కూడా చిరాగ్గానే. వింతగా చూశాడు పాణి. ఏమైంది యమున, ఎప్పుడూ లేనిది వింతగా మాట్లాడుతున్నావేం? ఏం చెయ్యను, నాలో ఓర్పు నశించిపోతోంది చెప్పింది యమున. అంటే నువ్వు మాట్లాడేది? సాలోచనగా చూశాడు. మరింత చిరాకు వేసింది యమునకి. ఇంకా విడమర్చి చెప్పాలా పెళ్లి విషయం విసురుగా చెప్పింది. బరువుగా నిట్టూర్చాడు పాణి. ఆ సంఘటన జరిగాక పెళ్లి ప్రసక్తి తేవడానికి సంకోచంగా ఉంది పాణికి. యమునే అడుగుతుందేమో అని ఎదురుచూశాడు. ఆ మాటే అన్నాడు పాణి. ఇది మరీ బాగుంది, మీరే చెప్తారేమో అని నేను అనుకున్నాను అంది యమున. నేనెలా అడుగుతాను యమున, జరిగినది అంతా నీకు తెలుసు. పెళ్లి ప్రస్తావన నీ దగ్గర నుండి వస్తే నాకు రిలీఫ్గా ఉంటుంది అన్నాడు పాణి. సర్లేండి, మనిద్దరం వాదించుకోవడం ఎందుకు, ఇప్పుడు ఈ ప్రసక్తి వచ్చింది కదా, ఇప్పుడు చెప్పండి అంది యమున. ఏం చెప్పను, నీ ఇష్టమే నా ఇష్టం. సరే అయితే పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం మళ్ళీ అడిగింది. నువ్వెప్పుడంటే అప్పుడే అన్నాడు పాణి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవాళ్ళు, పెళ్లి చేసుకోవాలని కలలు కన్నవాళ్ళు. తీరా పెళ్లి చేసుకునే సమయం వచ్చేసరికి ఉండవలసినంత ఉత్సాహం లేదు ఇద్దరిలోనూ. ఆ నిజం ఇద్దరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకు కారణం ఏమిటో కూడా వాళ్ళకి తెలుసు. సరస్వతి. నిజం చెప్పాలంటే సరస్వతి వాళ్ళ పెళ్లికేం ఆటంకం కాదు. భర్త తనను స్వీకరించడానికి సిద్ధంగా లేడని, మరో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిసిన మరుక్షణం అతని జీవితం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది సరస్వతి. ఆ తర్వాత ఊళ్ళోనే ఉంటున్నా ఇటువైపు తొంగి చూడలేదు. తన జీవితం ఏమో తనేమో అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆవిడేం అడ్డుండదు. అయినా ఏదో సంకోచం, తప్పు చేస్తున్నామేమో అనే భావన, ఎవరైనా వేలెత్తి చూపిస్తారేమో అని భయం. సరస్వతి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. అందుకే పాణి, నువ్వెప్పుడంటే అప్పుడే పెళ్ళి అన్నా చూద్దాంలేండి, మరికొన్నాళ్ళు ఆగుదాం అంది యమున. తలాడించాడు పాణి. సరస్వతికి ఏదైనా దారి చూపించే బాధ్యత కళ్యాణి మీద ఉంది. అలా ఏదైనా మార్గం దొరికి సరస్వతి వెళ్ళిపోతే ఇక ఏ ఆలోచన లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. అందుకే కళ్యాణికి ఆ విషయం పదే పదే గుర్తు చేయసాగింది యమున.
మరో 10 రోజుల తర్వాత కళ్యాణి వచ్చింది. 4 రోజులు సెలవు పెట్టి వచ్చింది. రాగానే అందరి దగ్గరకు వెళ్ళి అందరినీ పలకరించి వచ్చింది. సరస్వతి ఇంటికి వచ్చి చూసి తృప్తిపడింది. చక్కగా పర్ణశాలలా ఉంది మీ ఇల్లు అని మెచ్చుకుంది. సరస్వతికి బాగానే కాలక్షేపం అవుతోందని తెలుసుకుని ఆనందించింది. ఇకనేం లక్షణంగా ఇక్కడే ఉండిపోండి అంది. ఇక్కడ ఏదో కొంతకాలం అంటే పర్వాలేదు కానీ శాశ్వతంగా ఇక్కడే ఉండాలంటే కష్టం కాదు అంది సరస్వతి. ఏం కష్టం? అక్కడ పట్టణంలో ఒంటరిగా ఉండడం కష్టం కానీ ఇలాంటి చోట ఉండడానికేం? ఇక్కడ అందరికీ మీరంటే అభిమానం. గంగ తోడు ఉండనే ఉంది. ఇక జీవనం సాగించడం కోసం ఏదైనా మార్గం ఆలోచిద్దాం అంది కళ్యాణి. కళ్యాణి రాక కోసం ఎదురు చూస్తున్న యమున కళ్యాణి తన దగ్గరకు వచ్చినప్పుడు వివరాలు అడిగింది. కనుక్కున్నాను యమున గారు, నేనున్న ఊళ్ళో అటువంటి సదుపాయం ఏమీ లేదు. ఏదైనా పెద్ద సిటీలో ప్రయత్నించాలి. అయినా ఇప్పుడు అవసరం లేదులేండి. సరస్వతి ఇక్కడ బాగానే సెటిల్ అయింది. ఏదైనా ఉపాధి కల్పిస్తే తన బ్రతుకు తను బతుకుతుంది అంది కళ్యాణి. యమున మొహంలో ప్రసన్నత ఎగిరిపోయింది. అంటే ఆవిడ ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది అసహనంగా. మరి ఎక్కడో ఒకచోట ఉండాలిగా. ఎవరున్నారు ఆవిడకి? అనాథలను ఆదరించే సంస్థలలో చేరిన కాయ కష్టం చేయనిదే కూర్చోబెట్టి భోజనం పెట్టరు కదా. ఆ కష్టం ఏదో ఇక్కడే చేసుకుంటుంది, ఇక్కడే ఉంటుంది అంది కళ్యాణి. తల పట్టుకుంది యమున. ఆ మధ్యాహ్నం రామారావు భార్య దగ్గర ఆ ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆవిడకి ఇక్కడ బాగానే ఉండవచ్చు, కానీ ఆవిడ ఇక్కడ ఉన్నంతకాలం పాణి యమునల వివాహం జరగడం అనుమానమే. వాళ్ళు సంకోచపడుతున్నారు. సరస్వతి గారు వెళ్ళిపోతే నిశ్చింతగా పెళ్లి చేసుకుంటారు. ఆవిడకి నువ్వే ఏదైనా ఏర్పాటు చేస్తావని ఎంతో ఆశతో ఉన్నారు. నువ్వే ఏదైనా దారి చూడాలి అన్నాడు రామారావు. చిరాకు వేసింది కళ్యాణికి. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు చివరికి అందరూ కలిసి నా మీద పెట్టారా ఈ బాధ్యత? ఏదో మాట సాయం చేయడం వరకు అంటే బాగానే ఉంది కానీ మొత్తం బాధ్యత నాదే అనడం ఏం న్యాయం చెప్పండి? నాకేం సంబంధం? అయినా నా ప్రయత్నం నేను చేసి చూశాను, ఫలితం లేదు. ఇక నేనేం చేయను? ఆవిడ ఉనికి ఇబ్బంది అయిన వాళ్ళు ఆవిడకి వేరే ఏర్పాటు చేసి ఊళ్ళోంచి పంపించమనండి. అంతేగాని నన్ను నమ్ముకున్నందువల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ విషయంలో ఇంతకంటే నేనేం చేయలేను అని తెగేసి చెప్పేసింది. భర్తతోనే కాకుండా గంగతో కూడా ఆ విషయమే మాట్లాడింది. ఇది మరీ బాగుందమ్మా. ఆ అమ్మ బతుకు ఆ అమ్మ బతుకుతోంది. అది కాదంటే ఎట్లా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పొరపాటునైనా డాక్టర్ బాబు ఊసే ఎత్తదో. అంత కలిగిన ఇంట్లో పుట్టి కాలు కింద పెట్టకుండా పెరిగినదైనా పేద కుటుంబంలో పుట్టిన దానిలాగే ఉంటుంది. తిండికి లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకుంటుందే కానీ ఎవరిని అడగదు. అలాంటిది ఆ మహాపట్నంలో ఏ దిక్కు లేకుండా ఎలా బతుకుతుంది అంది. నిజమే అనుకో గంగా, కానీ మనిషికి ఏదో జీవనాధారం ఉండాలి కదా. రామాయణ భాగవతాలు చదువుతూ ఎంతకాలం బ్రతకగలదు? ఎంతో కొంత నికరాదాయం ఉంటే బాగుంటుంది అంది కళ్యాణి. దీర్ఘంగా ఆలోచించింది గంగా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఏదో దారి చూపాలి అనేసింది. ఆ మర్నాడు రామారావు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. బాబూ, పాడి పశువుకు లోన్ ఇస్తుంది కదా మీ బ్యాంకు, మన సరస్వతమ్మకు ఆ లోన్ ఇప్పించరాదు, మీకు పుణ్యం ఉంటుంది అంది. బుర్ర గోక్కున్నాడు రామారావు. 1,00,000 రూల్స్ ఉన్నాయి గంగా, సరస్వతికి ఏ ఆధారమూ లేదు కదా, లోన్ రావడం కష్టం అన్నాడు. అంతేలే బాబు, అవసరమైన వాడిని ఏనాడు ఆదుకుంటారు ప్రభుత్వం వాళ్ళు. పోనీ నాకిస్తావా అంది గంగా. నీకైతే ఇప్పించగలను అన్నాడు రామారావు. సరే అయితే అలాగే కానీ అంది గంగా. వెంటనే ఏవో ఫారాలు తీసి నింపి గంగ చేత సంతకాలు చేయించాడు రామారావు. గంగకి ఏదైనా తలకి ఎక్కిందంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టదు. అందుకే ఆ డబ్బు వచ్చేలోగా పశువుని వెతుకుదాం అని గాలింపు మొదలుపెట్టింది. 2 రోజుల్లోనే పని సాధించింది. గేదె ఎందుకు, మోడ పశువు, మహాలక్ష్మి లాంటి ఆవు దొరికింది. ఆ అమ్మకి ఆవైతేనే సుఖం. లక్ష్మీవారం నాడు తోలుకురమ్మన్నాను అని చెప్పింది సంబరంగా. సరస్వతి పెరట్లో చిన్న కొట్టం వేయించింది. బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసింది. ఆవు రాగానే ఆ డబ్బిచ్చి పంపేసింది. సరస్వతి చాలా మొహమాట పడిపోయింది. ఏం పర్వాలేదులేమ్మా, అప్పుగానే ఇచ్చాను, నెలకింతని చెల్లువేయి. నేనేం కడుపు కట్టుకుని నీకు ఇవ్వటం లేదుగా, బ్యాంకులో పడి ఉండేది నీకు ఆసరా అవుతుంది అంది గంగ తేలిగ్గా. 1000 జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను గంగా అంది సరస్వతి కళ్ళు తుడుచుకుంటూ. అంత మాట అనకమ్మా, కిందటి జన్మలో నేనే నీకు రుణపడి ఉన్నానేమో, అది ఇప్పుడు తీర్చుకుంటున్నాను అంది గంగ.
10 రోజుల తర్వాత ఆవు ఈనింది, పెయ్యదూడ. ఇకనేం మరో మహాలక్ష్మి పుట్టింది అని సంబరపడింది గంగ. చెంగు చెంగున గంతులేస్తున్న దూడని చూస్తుంటే గతం గుర్తుకొచ్చింది సరస్వతికి. చిన్నతనంలో ఇంట్లో బోలెడు పాడి పశువులుండేవి. నాకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అనుకుంది. ఆ పల్లెటూళ్ళలో ఆవు పాలకు మంచి గిరాకీయే ఉంది. చిన్నపిల్లలకు, పత్యం వాళ్లకు కావాలి ఆవు పాలు. గంగే వాడుకలు కుదిర్చిపెట్టింది. సరస్వతికి జీవనోపాధి సమకూరింది. నెలకింత అని నికరాదాయం ఏర్పడింది. పురాణ కాలక్షేపం ఉండనే ఉంది. నిజం చెప్పాలంటే సరస్వతికి ఖర్చేం లేదు. 2 జొన్న రొట్టెలో కాస్తంత అన్నం వండుకుంటే ఎక్కి తొక్కి పాలు, కూరలు ఇంట్లోనే ఉన్నాయి. నెల తిరిగేసరికి పాల మీద వచ్చిన డబ్బంతా గంగ చేతిలో పెట్టేసింది. చూసావా మరి, ఊరికే భయపడిపోయావు. అనవసరపు ఆడంబరాలకు పెట్టే ఖర్చు తప్ప మనిషి బ్రతకడానికి ఎంత కావాలమ్మా? కూడు, గుడ్డ, నీడ ఉంటే చాలు. చూస్తుండు, నీ బాకీ ఇట్టే తీరిపోతుంది అంది గంగ. ఆ డబ్బు మొత్తం బ్యాంకులో వేయకుండా కొంచెం తీసి రామారావు చేతికిచ్చి సరస్వతి కోసం 2 చీరలు తెప్పించింది. నువ్వు ఏ జన్మలోనో నాకు తల్లివై ఉంటావు గంగా అంది సరస్వతి కృతజ్ఞతతో. ఏ జన్మ సంగతో ఎందుకమ్మా, ఈ జన్మలోనే నీ తల్లిననుకో. నాకు ఓపిక తగ్గిపోయాక నీ దగ్గరికే వస్తా. నువ్వే ఇంత గంజి కాచిపోయి అంది గంగ నవ్వుతూ. జీవితంలో స్థిరపడేసరికి సరస్వతిలో చాలా మార్పు వచ్చింది. దిగులు తీరిపోయి మొహంలో నూతనోత్సాహం తొంగి చూడసాగింది. సంతోషం సగం బలం, అంతకు మించిన ఆనందం. మామూలు చీరలే కట్టుకున్నా, ఏ ఆభరణాలు లేకపోయినా సరస్వతి అందంగా కనిపించసాగింది అందరి కంటికి. ఇక్కడ సరస్వతి ఇంత ఆనందంగా ఉంటే అక్కడ యమున రోజురోజుకి వాడిన గులాబీలా అయిపోతుంది. చిరాకు పరాకు ఎక్కువయ్యాయి. అలంకరణ మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఎందుకిలా చిరుబిర్రులాడుతుంది డాక్టరమ్మ అని సనుక్కుంటున్నారు పేషెంట్లు. నోరున్న వాళ్ళు ఎందుకమ్మా అలా విసుక్కుంటావు, బాగానే ఉంది నీ వరస అని మొహం మీదే అడుగుతున్నారు. వాళ్ళ మీద విరుచుకుపడుతుంది యమున. వాళ్ళు కూడా నోరు పెట్టుకొని అరుస్తారు. అల్లరి ఆగడం. 2 రోజులకు ఒకసారైనా ఈ రభస జరుగుతూ ఉండడంతో హాస్పిటల్ స్టాఫ్ విసిగిపోతున్నారు. ఆయా ధైర్యం చేసి యమునను కాస్త మందలించింది. చూడమ్మా, పెద్దదాన్ని చెప్తున్నాను. ఇక్కడంతా మోటు మనుషులు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కస్సుబుస్సుమంటే ఊరుకోరు. వాళ్లతో విరోధం తెచ్చుకోవడం అంత మంచిది కాదు అని చెప్పింది. దాంతో మరింత చిరాకు పడింది యమున. జరిగినదంతా తల్లికి చెప్పి ఇక నేను ఈ ఊళ్ళో ఉండలేనమ్మా, ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటాను అంది విసుగ్గా. కస్తూరి గతుక్కుమంది. మర్నాడు కూతురు హాస్పిటల్కి వెళ్ళాక రమేష్ దగ్గరికి వెళ్ళింది. రండి రండి, ఊరకరారు మహాత్ములు, చాలా రోజులకి వచ్చారు మా ఇంటికి అంటూ వ్యంగ్యంగా ఆహ్వానించింది శ్యామల. ఆ వ్యంగ్యం గమనించినా పట్టించుకోకుండా నవ్వుతూ లోపలికి వెళ్ళింది కస్తూరి. ఏమిటి విశేషం, పెళ్ళికి పిలవడానికి వచ్చారా అడిగింది శ్యామల. కస్తూరి మొహం మాడిపోయింది. అక్కడే ఉన్న రమేష్కి కోపం వచ్చింది. శ్యామల, ఏమిటది, రాకరాక వచ్చారు, కాసిని కాఫీ ఇవ్వాలనైనా లేకుండా ఏదేదో మాట్లాడతావే, వెళ్ళి కాఫీ తీసుకురా అన్నాడు చిరాగ్గా. అయ్యో, నేనిప్పుడేమన్నానని? అప్పుడెప్పుడో అనగా పెళ్ళని చాలా సంబరపడి షాపింగ్లు అవి చేశారు కదా, అందుకే పెళ్ళా అని అడిగాను, తప్ప అంటూనే లోపలికి వెళ్ళింది. దాని మాటలు పట్టించుకోకండమ్మా, కూర్చోండి అన్నాడు రమేష్. నా అదృష్టం బాగుంటే నిజంగా పెళ్ళికి పిలవడానికే వచ్చేదాన్ని అంది కస్తూరి బాధగా. ఇప్పుడేం మునిగిపోయింది, ఇవాళ కాకపోతే రేపైనా పిలుస్తారు కదా ఓదార్పుగా అన్నాడు రమేష్. ఏమో ఏం పిలుస్తానో, యమున ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుందట అంది కస్తూరి దిగులుగా. తెల్లబోయాడు రమేష్. ట్రాన్స్ఫరా, ఎందుకు? యమునకి ఈ ఊరంటే చాలా ఇష్టం కదా అన్నాడు. ఏమో బాబు, ఈ మధ్య యమున చాలా మారిపోయింది. ఊరికే చిరాకు పడుతోంది. గంటల తరబడి మాట్లాడకుండా కూర్చుంటుంది దీనంగా చెప్పింది. వంటింట్లో ఉన్న ఒక చెవి ఇటువైపే ఉంచింది శ్యామల కాఫీ తీసుకొస్తూ. పాపం, ఏమైనా గాలి ధూళి సోకిందేమో, ఎవరికైనా చూపించి వైద్యం చేయించండి అని సలహా చెప్పింది. రమేష్ చురచురా చూశాడు. అదేం లెక్క చేయలేదు శ్యామల. మాట్లాడుకుంటూ పోయింది. చిరుబుర్రులాడుతోందంటే ఆడదు మరి, ఏ వయసుకి ఆ ముచ్చట అని ఊరికే అన్నారా? లక్షణంగా వయసు రాగానే పెళ్లి చేసుకుంటే ఏ గొడవలు ఉండవు. వయసు మీద పడ్డాక పెళ్ళో అంటూ పరుగులు పెట్టడం, ఆ వ్యవహారాలు బెడిసి కొట్టి చిరాకు పడడం, చివరాఖరుగా ఎవరితోనో లేచిపోవడం. తెల్లవారు లేస్తే ఎంతమందిని చూడడం లేదు అంది. వేడినీళ్లు మొహాన కొట్టినట్లు అయింది కస్తూరికి.
నేరకపోయి వచ్చాను అనుకుంది. ఆ కాఫీ 2 గుక్కల్లో తాగి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. రమేష్ భార్యని తలవాచేలా చివాట్లు పెట్టాడు. శ్యామలకి ఎవరేమన్నా లెక్కలేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. భర్త తిట్టినందుకు బాధపడలేదు. సరికదా కస్తూరి మీద అక్కసు తీర్చుకున్నందుకు ఆనందపడింది. రమేష్ ఆ సాయంత్రం పాణిని కలుసుకున్నాడు. కస్తూరి వచ్చిన విషయం చెప్పాడు. యమున ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తోందట అన్నాడు. బరువుగా నిట్టూర్చాడు పాణి. ఆవిడ ఇష్టం అన్నాడు నిర్లిప్తంగా. ఆశ్చర్యపోయాడు రమేష్. అదేమిటి, ఆవిడ వెళ్ళిపోతానంటే మీకు బాధగా లేదా? ఎందుకుండదు, కానీ ఏం చెయ్యను నిస్సహాయంగా అన్నాడు పాణి. మీకు తెలుసో తెలియదో సరస్వతి ఈ ఊళ్ళోనే శాశ్వతంగా ఉండిపోతుందట. కాబట్టి మీరు భవిష్యత్తు గురించి త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవడం మంచిది. యమున గారిని ఎంతమాత్రం తప్పు పట్టలేం. ఆవిడ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తించేవారు అన్నాడు రమేష్. మీకన్నీ తెలుసు, నన్నేం చేయమంటారో చెప్పండి అడిగాడు. వీలైనంత త్వరగా మీ వివాహం జరిగేలా చూడండి చెప్పాడు రమేష్. పెళ్ళిదే ఉందండి, కావాలంటే రేపొద్దున్న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమే. కానీ మా ఇద్దరి మధ్య ఏర్పడిన దూరం మా పెళ్లితో సమసిపోతుందా? అంటే మీ ఇద్దరికీ ఏమైనా గొడవ జరిగిందా అనుమానంగా అడిగాడు. లేదు, కానీ ఆ సంఘటన తర్వాత మాలో చెప్పలేనంత మార్పు వచ్చింది. అది వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలిసేది కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలో అర్థం కాక తికమక పడుతున్నాం. అది వరకులాగే కలిసి పనిచేస్తున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం. కానీ ఏదో స్తబ్దత, మాలో ఉత్సాహం తుడిచిపెట్టుకుపోయింది. ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకున్న మేమిద్దరం ఇలాగే ఉండిపోతే అంతకంటే నరకం మరొకటి లేదు. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకుని యాంత్రికంగా జీవితం గడిపే కంటే ఊరుకోవడం ఉత్తమం చెప్పాడు పాణి. అంటే అసలు పెళ్ళే చేసుకోరా అయోమయంగా ప్రశ్నించాడు రమేష్. ఏమో, నాకు జీవితం మీద ఆశ చచ్చిపోయింది. కొన్నాళ్ల క్రిందట భవిష్యత్తు గురించి ఏవేవో ఊహించుకున్నానో, ఎన్నెన్నో కలలు కన్నానో, అంతా ఒక్కసారి తలక్రిందులైపోయింది. మనిషికి జీవితంలో కష్టసుఖాలు తప్పవంటారు. మరి నా జీవితంలో సుఖం అనే అధ్యాయం లేనే లేదేమో నిరాశగా చెప్పాడు పాణి. అతని బాధ అర్థం చేసుకున్న రమేష్ జాలిగా చూశాడు. పెళ్ళైపోతే ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి కదా అన్నాడు. సర్దుకుంటే బాగానే ఉంటుంది, మరిన్ని సమస్యలు ఎదురైతే ఏం చేయాలి అడిగాడు పాణి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు రమేష్. ఆ ఊళ్ళో ఏ వార్తైనా కారు చిచ్చులా పాకిపోతుంది. డాక్టర్ అమ్మకి ట్రాన్స్ఫర్ అవుతుందని, ఆవిడ వెళ్ళిపోతుందని కబురు బయటికి వచ్చింది. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానించారు. అయితే డాక్టర్ బాబు డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకోడా? అంతే అయి ఉంటుంది. అందులోనూ కట్టుకున్న భార్యని కళ్ళెదురుగా పెట్టుకుని తగుదునమ్మా అని మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకుంటాడు? డాక్టర్ బాబు ధర్మరాజు. చూస్తూ చూస్తూ అలాంటి అన్యాయం చేయడు. ఇకపోతే అమ్మ కూడా అపర లక్ష్మీదేవిలా ఉంటుంది. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ లక్షణాలు డాక్టరీ చదివిన డాక్టర్ అమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మధ్య మరీ చిరుబుర్రులాడుతోంది. డాక్టర్ బాబేం తెలివి తక్కువవాడు కాదు. లక్ష్మీదేవి లాంటి ఇల్లాల్ని వదిలేయడు అని రకరకాలుగా చెప్పుకున్నారు. ఆ నోటా పడి చివరికి చేరవలసిన చోటికి చేరింది ఆ వార్త. ఓ ముసలమ్మ ఆ పూట సరస్వతి చెప్పిన పురాణ కథను ఆలకించి తను తెచ్చిన పనస తొనలను సరస్వతికి ఇచ్చి, నా తల్లి, నీ కష్టాలన్నీ తీరే రోజు వచ్చింది. ఇక మీద భర్తతో కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో చల్లగా ఉండు అని మనసారా దీవించింది. తెల్లబోయింది సరస్వతి. గంగ రాగానే ఏమిటి గొడవ అని అడిగింది. జవాబుగా డాక్టరమ్మ బదిలీ కోసం ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఊరొదిలి వెళ్ళిపోతుందని చెప్పింది. అదేమిటి గంగా, మరి వాళ్ళిద్దరి పెళ్ళి అయోమయంగా ప్రశ్నించింది సరస్వతి. పిచ్చి తల్లి, ఈ పెళ్ళిళ్ళు ఈనాటివా? ఏ జన్మలోనో ఎవరికో ముడివేసి పెట్టి ఉంటాడు ఆ దేవుడు. అది తప్పించడం మనిషి తరం కాదు అంది గంగా. ఇది అన్యాయం గంగా. ఏమన్యాయం? యమునమ్మకేం తక్కువ? అందానికి అందం, చదువుకు చదువు. ఆ అమ్మ కోరుకోవాలే గాని ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది ఒకందుకు మంచిదే. నీ జీవితం బాగుపడుతుంది. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ దేవుడు చల్లగా చూసి నువ్వు మళ్ళీ డాక్టర్ బాబు ఇంట్లో కాలు పెడితే అమ్మవారికి బోనాలు పోయిస్తాను అంది గంగా. గోడకి చేరబడి దీర్ఘాలోచనలో మునిగిపోయింది సరస్వతి.
యమున తనకు ట్రాన్స్ఫర్ కావాలని అర్జీ పెట్టుకుంది. నెల రోజుల తర్వాత సమాధానం వచ్చింది. యమున ట్రాన్స్ఫర్ కావాలనుకోవడం న్యాయమేనని, పల్లెటూరులో పనిచేసిన వారిని వారు అడిగిన చోటకి ట్రాన్స్ఫర్ చేయమని రూల్ కూడా ఉందని తెలియజేశారు. కాకపోతే ప్రస్తుతం పోస్టులు ఖాళీ లేని కారణం చేత ఖాళీ కాగానే యమునను ట్రాన్స్ఫర్ చేస్తామని తెలియజేశారు. ఆ ఉత్తరం పాణికి చూపించింది యమున. చదవగానే పాణి ముఖం నల్లబడిపోయింది. ఆ లెటర్ భద్రంగా మడిచి యమునకు అందించాడు. ఇద్దరూ మాటలు దొరకక మౌనంగా ఉండిపోయారు. నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తాను అన్నాడు పాణి. మీ ఇష్టం అంది యమున నిర్లిప్తంగా. ఆ రోజు ఇంటికి వెళ్ళాక తల్లితో ఈ మాటే చెప్పింది. అదేమిటి యమున, ఎందుకిలా తొందరపడుతున్నావు? పాణితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడు. పెళ్ళయ్యాక కావాలంటే ఇద్దరూ కలిసే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించండి అంది కస్తూరి. పెళ్లి మాట ఎత్తకమ్మా, నాకు చీదరంగా ఉంది అంది విసుగ్గా. అదేమిటే, మీ ఇద్దరూ ఏదైనా గొడవ పడ్డారా? అనుమానంగా అడిగింది. అలాంటిదేమీ లేదమ్మా, మాకే గొడవలు లేవు. కాకపోతే నాకే పెళ్ళి వద్దనిపిస్తోంది. నా మనస్తత్వం నీకు తెలుసు కదమ్మా. మొదటి నుంచి నాకు పెళ్ళంటే ఆసక్తి లేదు. ఆ తర్వాత ఒక స్థితిలో మనసు మార్చుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట నిజమే. కానీ ఆ తర్వాత ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితులు బాగుపడతాయి, అందరికీ అందరూ సుఖపడతారు, అందరి జీవితాలు బాగుపడతాయి అంది యమున. మరి నీ జీవితం మాట ఏమిటి? పాణిని నువ్వెంతగా అభిమానించావో, పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నావో నాకు తెలియదా? అతనికి దూరమై నువ్వు ఉండగలవా అడిగింది కస్తూరి. యమున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కష్టమే, కాదనను. కానీ కాలక్రమేణా ఇదంతా మరుపుకు వస్తుంది. ఇవాళ ఉన్న బాధ ఇంకొన్నాళ్ల తర్వాత ఉండదు అంది. కస్తూరి గుండె చెరువైపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడి పటం దగ్గర నిలబడి చేతులు జోడించి కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. పాల్గొనం గడిచిపోయింది. చైత్రమాసం ప్రవేశిస్తోంది. ఆ ఊళ్ళో ఆలయం లేదు. ఓ మూల గట్టు మీద రావి చెట్టు కింద దీర్ఘచతురస్రాకారంలో ఉన్న రాయి రూపంలో ఉన్న మారెమ్మ తల్లే ఊరి వారికి దిక్కు. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. బలులు అక్కడే, బోనాలు అక్కడే. ఊళ్ళో ఏదైనా గుడి కట్టుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు పెద్దలందరూ. అది కార్యరూపం దాల్చింది. చుట్టూ గోడలు, పైకప్పుతో ఒక చిన్న ఆలయం ఏర్పడింది. అందులో రాములవారి విగ్రహం స్థాపించారు. మంత్రాలు చదివేందుకు ఒక పూజారిని పిలిపించారు. నూతన సంవత్సరం ప్రవేశించిన రోజునే ఆరంభం. పూజ, అందరికీ ప్రసాదాలు. ఉన్నంతలో కాస్త ఘనంగానే ఏర్పాటు చేశారు. అందరినీ పిలిచారు. అందరూ వచ్చారు. అందరికంటే ముందుగానే సరస్వతిని లాక్కెళ్ళింది గంగ. పూజా కార్యక్రమం మొదలైంది. కాస్త ఆలస్యంగా వచ్చాడు పాణి. ఆ వెనకే యమున, కస్తూరి. డాక్టర్ గారు వచ్చారని కలకలం మొదలైంది. ఎక్కడి నుంచో ఓ మంచం తీసుకొచ్చి వేసి దాని మీద దుప్పటి పరిచారు. కూర్చో డాక్టర్ బాబు, కూర్చో డాక్టర్ అమ్మ అని మర్యాద చేశారు. మంచినీళ్లు అందించారు. అందరూ నమస్కారాలు చేశారు. అందులో కొందరు తమ జబ్బులు ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. అదంతా చూసి పొండెహే, ఇక్కడ మీ రోగాలేనా అని కసురుకున్నాడో పెద్ద ఆయన. దాంతో అందరూ వెనక్కు తగ్గారు. డాక్టర్ రాక వల్ల చెలరేగిన కలకలంతో పూజకు కాస్త అంతరాయం కలిగింది. కాసేపటికి ఆ సందడి సద్దుమణగడంతో మళ్ళీ పూజా కార్యక్రమం సాగిపోయింది. ఆ పూజారి పేరుకు పూజారి కానీ అంత డొక్కశుద్ధి ఉన్నవాడేం కాదు. ఎక్కడా చెల్లుబడి కాక ఇక్కడికొచ్చాడు పొట్ట కోసం. అతను పూజ చేసే విధానం, మంత్రాలు చదివే తీరు చూస్తూ నవ్వు ఆపుకోలేక అవస్థపడుతోంది సరస్వతి. జనమంతా ఎవరి గొడవలో వాళ్ళున్నారు. పూజారి పూజ ముగించాడు. అయ్యా, పూజా కార్యక్రమం ముగిసింది. ఇక పెద్దలంతా వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ పరమాత్ముని ఆశీస్సులు అందుకోవాలి. ముందుగా దంపతులు వచ్చి ఆ స్వామివారిని సేవించాలి అన్నాడు. ముందెవరంటే ఎవరని మాట్లాడుకున్నారు అందరూ. ఇంకెవరో ఎందుకు, మన డాక్టర్ బాబు, ఆయన భార్య ఉన్నారుగా, వాళ్ళను ముందుగా మొక్కమనండి అంది ఓ ముసలమ్మ. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. యమున మొహం మాడిపోయింది. పాణి తడబడిపోయాడు. అందరూ మళ్ళీ గుసగుసలాడుకోసాగారు. ఇదంతా చూసి ఒక ముసలాయన కల్పించుకున్నాడు. ఏం డాక్టర్ బాబు, నీ చేతి చలవ మంచిది. ఇంకా ఆలస్యం ఎందుకు, లేచి ఈ సంబరం మీ చేత్తో జరిపించు అన్నాడు. అందరూ డాక్టర్ పాణి వంకే చూస్తూ ఉండిపోయారు. చేత్తో తల పట్టుకొని కూర్చుండిపోయాడు పాణి.
యమున నిర్లిప్తంగా ఉండిపోయింది. కస్తూరి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అంతలోనే మరోవైపు నుంచి కలకలం వినిపించింది. అమ్మగారేరి? సరస్వతమ్మ ఏది? ఇంతసేపు ఇక్కడే ఉందిగా అంటూ సరస్వతి కోసం వెతికారు. సరస్వతి అక్కడ లేదు. మళ్ళీ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారందరూ. అయ్యా, అవతల సమయం మించిపోతోంది. ఎవరో ఒకరు కార్యక్రమం ప్రారంభించండి అన్నాడు పూజారి. ఓ వృద్ధ దంపతులు లేచారు. వారి తర్వాత మరొకరు. కాసేపటికి ఆ కార్యక్రమం ముగిసింది. ప్రసాదం తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. పాణి, యమున, కస్తూరి కలిసే వచ్చారు. ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాలిబాట చివరి దాకా వచ్చాక తలంచుకుని తనింటి వైపు దారి తీశాడు పాణి. వాళ్ళింటికి వెళ్ళిపోయారు యమున, కస్తూరి. ఇంటికి వెళ్ళాక మాట పలుకు లేకుండా పడుకుంది యమున. కూతుర్ని పలకరించే ధైర్యం లేక ఊరుకుంది కస్తూరి. చీకటి పడింది. లాంతరు వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంది సరస్వతి. ఎందుకొచ్చిన చదువులమ్మా? తెలివితేటలు లేకపోయాక? చేజేతులారా జీవితం నాశనం చేసుకోవడం అంటే ఇదే. అదృష్టం తోసుకొస్తే వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం? గుమ్మం దగ్గర కూర్చుని సాధించి చంపుతోంది గంగ. మధ్యాహ్నం నుంచి అదే వరుస. ఎందుకలా వచ్చేశావు గుడి నుంచి అని దెబ్బలాట వేసుకుంది. కట్టుకున్న మొగుడితో పూజ చేయమంటే ఎగిరి గంతేసి సరే అనక అలా పారిపోతారా అని నిలదీసింది. ఈ వరుసన బిగుసుకు కూర్చుంటే నీ సంసారం ఎప్పటికి బాగుపడుతుంది అని అడిగింది. అన్నీ వింటూ ఉండిపోయింది సరస్వతి. వాగి వాగి విసిగిపోయిన గంగ, ఏమోనమ్మా, నీ వరుస నాకేం నచ్చలేదు. నా మాట విని మంచి నిర్ణయం తీసుకో. ఇకనైనా నీ జీవితం బాగుపడేలా చూసుకో అనేసి వాకిట్లోకి వెళ్ళిపోయింది. కాసేపు కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయింది సరస్వతి. లేచి లాంతరు తీసుకుంది. గంగా, పద వెళ్దాం. ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చేయాల్సిన సమయం వచ్చింది అంటూ చెప్పులు వేసుకుంది. గంగ మొహం వెలిగిపోయింది. పదమ్మా పద అంటూ లేడిపిల్లలా లేచింది. ఇద్దరూ కలిసి యమున ఇంటికి బయలుదేరారు. కస్తూరి, యమున వరండాలోనే కూర్చొని ఉన్నారు. అమ్మా, మన దేశంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. వివాహ బంధానికి చాలా గౌరవం ఇస్తుంది కదూ మన సమాజం. దానికి కారణం ఏమిటమ్మా అడిగింది యమున. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు కస్తూరికి. పొద్దున జరిగిన సంఘటన కూతురి మనసును ఎంతగా గాయపరిచిందో అర్థమైంది. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. దూరంగా లాంతరు వెలుగు, మనుషుల అలికిడి. ఎవరది అడిగింది కస్తూరి. ఎవరైనా పేషెంట్ ఏమో అంది యమున. నేనమ్మా, గంగని అంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చింది. వెనకే సరస్వతి. సరస్వతిని చూసి ఆశ్చర్యపోయింది కస్తూరి. అంతవరకు సరస్వతిని చూడని యమున ఎవరా ఈవిడా అని అన్నట్లు చూసింది. అది గమనించింది గంగ. డాక్టరమ్మ, మన డాక్టర్ గారి భార్య సరస్వతమ్మ అంటూ పరిచయం చేసింది. తుళ్ళిపడింది యమున. ఎంత దాచుకుందామనుకున్నా దాగలేదు. కోపం, చిరాకు. క్షమించాలి, చెప్పకుండా వచ్చేశాను. మీతో కొంచెం మాట్లాడాలనిపించింది అంది సరస్వతి. ఉండండి, కుర్చీ వేస్తాను అంటూ లేచిన కస్తూరిని వారించి నేల మీదనే కూర్చుంది సరస్వతి. ఏం మాట్లాడాలో అర్థం కానట్లు ఉండిపోయారు. ఎవరికి వారే. సరస్వతి మొదలుపెట్టింది. యమున గారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఇది మన జీవితాలకు సంబంధించిన సమస్య. జరిగినదంతా మీకు నాకు ఇద్దరికీ తెలుసు. ఇన్నాళ్ళు ఈ విషయం గురించి అంతగా ఆలోచించలేదు. ఇవాళ పొద్దున్న గుడి దగ్గర జరిగిన సంఘటన చూశాక ఇక ఆలస్యం చేయటం మంచిది కాదనిపించింది. అందుకే ఒక నిర్ణయం తీసుకోవాలని ఇలా వచ్చాను అంది. యమునకి చిరాకు వేసింది. ఈ విషయం నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ సమస్యకి పరిష్కారం మీకంటే ముందుగా నేనే ఆలోచించాను. త్వరలో నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంది యమున. ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారు అని నేను అడగను. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. నా మనసులోని మాట చెప్పాలనే వచ్చాను. నా పెళ్ళి నాకు బాగా చిన్న వయసులో జరిగింది. అదో సామాన్యమైన పెళ్ళి. ఏ ప్రత్యేకత లేదు. నాకు నా భర్త రక్షణ కల్పిస్తాడు. అతని దగ్గర నా జీవితం వెళ్ళమారిపోతుంది. అదే ఆ పెళ్ళి పరమార్థం. నేను అదే ఆలోచనతో కాలక్షేపం చేశాను. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. తెగతెంపులు అయిపోయాయి. అప్పుడు కూడా నా భవిష్యత్తు ఏమైపోతుందా అనే కంగారు, భయం తప్పించి భర్త అనే ఆ వ్యక్తి నాకు దూరం అయిపోయాడనే బాధ కలగనే లేదు. నా బరువు బాధ్యతలు జీవితాంతం మోయాల్సి వస్తుందనే భయంతోనే నా అనే వాళ్ళందరూ తప్పుకున్నారు. ఆ భయంతోనే వాళ్ళు చెప్పినట్లు నేను నడుచుకున్నాను. ఆ భయంతోనే ఆయన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి పడ్డాను. ఆ తర్వాత నిజం తెలిసింది.
అప్పుడు కూడా నా బ్రతుకు తెరువేదో నేను చూసుకోవాలనే తపనే తప్ప వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలనే నాకు అనిపించలేదు. తర్వాత గంగ నాకు ఆశ్రయం ఇచ్చింది, నన్ను ఆదుకుంది, నాకు దారి చూపించింది. నా కాళ్ళ మీద నేను నిలబడడం నేను ఊహించినంత కష్టం కాదని తెలిసి వచ్చింది. నా భయం పటాపంచలైపోయింది. నేను స్వతంత్రంగా సుఖంగా జీవించగలనని తెలుసుకున్నాను. నాకు ఈ జీవితం చాలా బాగుంది. ఇక ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన దారిన వెళ్ళే అవసరం నాకు లేదు. ఈ మాట చెప్పాలనే వచ్చాను. ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా చెప్పేసింది. శ్రోతలు ఎవరికీ అర్థం కాలేదు. మొహమొహాలు చూసుకున్నారు. అది కాదమ్మా, ఎంత కాదనుకున్నా డాక్టరు పాణి నీ భర్త, నువ్వు అతని భార్యవి. ఈ సంబంధం కాదనుకుంటే తెగిపోయేది కాదు అంది కస్తూరి. అందరూ ఉందనుకుంటున్న సంబంధం ఏనాడో తెగిపోయింది. నేను ఆయన భార్యని కాదని ఆయన ఏనాడో నిర్ణయించుకున్నారు. ఇక నా సంగతి అంటారా? అదో విచిత్రమైన పద్ధతి. దేవుడెక్కడో ఉన్నాడని ఆయన మీద భారం వేసి అన్నీ మనమే చేస్తాం. ఆ దేవుడు మనకెప్పుడూ కనిపించడు. నేను అలాగే నాకు భర్త ఉన్నాడని, నా మంచి చెడ్డ అతనే చూస్తాడని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఆ కనిపించని దేవుడెంతో ఈ భర్త అంతే. అదో నమ్మకం. ఇది తప్ప ఆయనకు నాకు ఏ విధమైన సంబంధము లేదు. దేవుడు లేడనుకునేవారు దర్జాగా ఉండడం లేదా? నేను అంతే. చాలే తల్లి, ఇది అనుకున్నంత తేలిక కాదమ్మా. ఇవాళేదో ఆవేశంలో కట్టుకున్న భర్తని కాదనుకుంటే రేపు కావాలనుకుంటే వస్తాడా అంది గంగా. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు గంగా, ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే చెప్పింది సరస్వతి. మీరు నా కోసం నా మీద జాలితో ఈ నిర్ణయం తీసుకుంటే మీ మనసు మార్చుకోండి. నేను డాక్టర్ని, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అంది యమున. చిన్నగా నవ్వింది సరస్వతి. నేను నిలబడగలను యమున గారు. మీకున్నంత గొప్ప చదువు నాకు లేకపోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది, నా మీద నమ్మకం ఉంది. అవి చాలు నాకు అంది. అయితే ఓ దారి చూపించడం చివరికి ఇలా పనికొచ్చిందా? రేపు నా ఆవుని నేను తోలుకుపోతే ఏం చేస్తావమ్మా అంది గంగా ఉక్రోషంగా. పకాలన నవ్వింది సరస్వతి. గంగా, నువ్వు నాకు చేసిన ఉపకారం ఏమిటో నీకు అర్థం కావడం లేదు. నువ్వు నాలోని పిరికితనం పోగొట్టావు. అది నువ్వు ఎంత ప్రయత్నించినా వెనక్కి తీసుకుపోలేవు. నువ్వు ఆవుని తోలుకుపోయినా, నువ్వే నన్ను వెలివేసినా నేను భయపడను, మరో దారి ఎంచుకుంటాను అంది. గంగకి కన్నీళ్లు తిరిగాయి. ఛ, అదేం మాటమ్మా, ఏదో నీ బతుకు బాగు చేయాలనే తపనతో అన్నాను కానీ నిన్ను వదిలిపోతానా అంది దీనంగా. అంటే మీరు ఈ ఊళ్ళోనే ఇలాగే ఉంటారా అడిగింది యమున. అవును, ఇక్కడే ఉంటాను, ఇలాగే ఉంటాను, మరింత సుఖంగా బ్రతకడానికి కృషి చేస్తాను దృఢంగా చెప్పింది. అది కాదమ్మా, నువ్వు ఇక్కడే ఉంటే నలుగురు యమునని ఆడిపోసుకోరు. నువ్వు కాదనుకున్నా అందరూ నిన్ను డాక్టర్ గారి భార్యవని అంటున్నారు కదా అంది కస్తూరి. అది యమున గారికి సంబంధించిన విషయం. ఆవిడ డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంటారో మానుకుంటారో ఆవిడ ఇష్టం. ఇక లోకుల సంగతి అంటారా? ఇవాళ నన్ను డాక్టర్ గారి భార్య అన్నవాళ్లే రేపు సరస్వతమ్మ అంటారు. నా జీవితం గురించి నేను తీసుకున్న నిర్ణయం మీకు తెలియజేయాలని అనిపించింది. అందుకే వచ్చాను. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇక వెళ్తాను అంటూ లేచింది సరస్వతి. ఇంటికి వచ్చిన అతిథికి ఏ విధమైన మర్యాద చేయలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది కస్తూరికి. ఆగమ్మా, కాఫీ తాగి వెళ్ళు అంది. ఇప్పుడు వద్దండి, ఇంకోసారి తీరిగ్గా వస్తాను, అప్పుడు ఏకంగా భోజనమే పెట్టండి అంది సరస్వతి. ఇద్దరికీ మరోసారి చెప్పి వెళ్ళిపోయింది. వెనకాలే గంగా. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు తల్లి కూతుళ్ళు. మాట మంతి మర్చిపోయి ఉండిపోయారు. జరిగేదేమిటో జీర్ణించుకునేసరికి కొంత సమయం పట్టింది. తుఫాను వచ్చి ముంచేస్తుందేమో అనుకుంటే అది పక్కకి జరిగి చల్లని గాలిలా మిగిలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది యమున స్థితి. సరస్వతి తన నిర్ణయం తెలియజేసింది. ఇక నిర్ణయించుకోవలసింది తనే. మార్గం సుగమం అయిపోయింది. పురి విప్పిన నెమలిలా నాట్యం చేసింది యమున హృదయం. చివాలన లేచి పరిగెట్టింది. కస్తూరి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆగవే, నీ కంగారు బంగారంగాను, చెప్పులు వేసుకుని టార్చ్ తీసుకువెళ్ళు అంది నవ్వుతూ. వెనక్కి వచ్చి చెప్పులు వేసుకుని టార్చ్ తీసుకుని వెళ్ళిపోయింది యమున. కస్తూరి కళ్ళు నీటితో నిండిపోయాయి. మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారం చేసుకుంది. చెంగు చెంగున నడిచిపోతోంది సరస్వతి. వారించింది గంగా. ఏమిటా పరుగు, కాస్త నిదానంగా నడు అంది. నడక వేగం తగ్గించింది సరస్వతి. నాకివాళ గాల్లో తేలిపోతున్నట్లు ఉంది గంగా అంది. గంగకి మాత్రం సంతోషం లేదు, ఏదో దిగులు, సరస్వతి మీద కోపం.
మొగుడొద్దని చెప్పేసిన దానికి ఆ పుస్తలు మాత్రం ఎందుకు అంది. బాగా గుర్తు చేసావు గంగా, రేపే నీకు ఇచ్చేస్తాను, అమ్మి లోన్కి కట్టు. నోరావళించింది గంగా. అదేమిటమ్మా, నేనేదో మాట వరుస కన్నాను, పుస్తెలమ్మి ఆవుకు డబ్బు కడతావా? ఇందులో ఆశ్చర్యమేముంది, ఇప్పుడు నాకు ఈ పుస్తెల కంటే ఆవు అప్పు తీరటం ముఖ్యం కదూ అంది సరస్వతి. ఇప్పుడు సరే, బాగానే ఉన్నారు, ఇంకా చిన్నదానివి, బోలెడంత జీవితం ముందు ఉంది. మరి నీకు తగినవాడు దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఆశగా అడిగింది గంగా. అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం, ప్రస్తుతానికి నాకు నిన్నటి ఆలోచన లేదు, రేపటి గురించి ఆదుర్దా లేదు, ఇవాళ నిశ్చింతగా ఉన్నాను, అదే చాలు అంది సరస్వతి ధీమాగా. ఆరాధనతో సరస్వతి వంక చూస్తూ ఉండిపోయింది గంగా. సమాప్తం. త్రివేణి అంటే అర్థం 3 నదులు అని. గంగా, యమున, సరస్వతి వారి గురించే ఈ కథ అని. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.